నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వీడియోలో ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కదా, ఎండలు బాగా ఉంటాయి కదా, ఆ ఎండలకు కూడా చెట్లు తట్టుకునేటట్లు మనం ఒక పూట నీళ్లు వేయకున్నా వీటికి తడి ఉండాలి. అందుకని ఇప్పుడు నేను ఇవి చెట్లకు ఏం చేయాలో చూపిస్తా. చూడండి, వంకాయ చెట్టు పెట్టుకున్నాం కదా ఇంట్లో. చూడు, ఇట్లా కొంచెం ఇట్లా కదిలించుకోవాలి. కదిలించుకొని ఇప్పుడు గుల్లగా ఉంది కదా మట్టి, ఇట్లా ఇట్లా కదిలించుకున్నామంటే కొంచెం ఇట్లా ఏర్లు కదిలినట్లయితే మంచిగా అయితే చెట్లు కూడా. ఇప్పుడు మనతోని ఎండుటాకులు ఉంటాయి కదా, మన తోటలు ఏళ్ళనే ఉంటాయి కదా, ఇట్లా ఎండుటాకులు ఇట్లా వేసుకోవాలి. ఈ ఎందుకు వేసుకోవాలంటే ఈ ఎండ వల్ల ఈ మట్టి అంతా ఎండిపోతుంది కదా, ఆ మట్టి ఎండిపోకుండా ఈ ఆకుల వల్ల మట్టి తడిగా ఉంటుంది అన్నట్లు. మనము కొంచెం నీళ్ళు పోయడం లేట్ అయినా కూడా ఈ ఎండ దాకని అది ఏర్లకు ఇట్లా వేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసుకున్నామంటే చెట్లు మంచిగా ఉంటాయి, మనకు పచ్చగా ఉంటాయి అన్నట్లు. ఇట్లా నిండుగా కప్పుకోవాలి. ఇంట్లో ఆకుకూరలు కూడా పోసుకోవచ్చు, కానీ ఇది చిన్నగా ఉంది కదా కుండి, అందుకోసం ఇట్లా వేసుకుంటున్నా. అయినా చెట్టు కూడా చిన్నగా ఉంది కదా. చూడండి, వంకాయ చెట్టు ఎంత బాగా అయింది చూడండి. పెట్టేటప్పుడు కూడా చూపించిన కదా. ఇక చూడండి, ఇక్కడ కాకర చెట్టు వేసుకున్నా కదా, ఇది పైకి పోలేదు, ఇంకా చిన్నగా ఉంది. ఇట్లా మనం తాడు కట్టుకోవాలి, కానీ కట్టుకుంటా. దీనికి కూడా ఇట్లా వేసుకోవాలి మనం. ఇట్లా వేసుకుంటే ఏమైందంటే మంచిగా తడి ఉంటుంది అన్నట్లు. మనం ఈ ఆకులనే కాదు, మనతోని కట్టెపొట్టు ఉంటుంది కదా, కట్టెపొట్టు అయినా వేసుకోవచ్చు. ఇది కట్టెపొట్టు కూడా ఒకదానికి వేసి చూపిస్తాను నేను. ఇవి మిరప చెట్లు 2 పెట్టినా కదా, మిరప చెట్లు 2 పెట్టినా. ఇట్లా మళ్ళీ మనం గెలిగించుకొని కొంచెం ఏర్లు కలిసినట్లు, ఇట్లా కలిసినట్లు అన్నట్లు, ఇది ఏర్లు కదిలినట్లు అవుతాయి, మంచిగా అవుతుంది. ఇంకా ఇది కట్టెపొట్టు, ఇది ఉంటుంది కదా, ఇది చూడండి, ఇది ఇట్లా వేసుకోవాలి. దీనివల్ల కట్టెపొట్టు వల్ల దానికి ఏమి బలం రాదు, ఇంకా ఆకుల వల్లనన్నా బలం వస్తుంది, కానీ కట్టెపొట్టు వల్ల ఏం బలం రాదు. కాకపోతే తడి ఉంటుంది అన్నట్లు. ఇవి తడి ఉంటుంది మంచిగా, దానికి ఏర్లకు ఎండ తలగనీయకుండా ఉంటుంది. ఇట్లా ఇట్లా నిండుగా వేసుకోవాలి మనం. ఇట్లా నిండుగా వేసుకొని నీళ్ళు పోసుకున్నామంటే దీని తడి మంచిగా ఉంటుంది. ఇంకొకటి, మనము ఇది దొరకకుంటే కూడా ఇవి వరిపట్టు ఉంటుంది కదా, వరిపట్టు కూడా వేసుకోవచ్చు. అది కూడా తడి మంచిగా ఉంటుంది. ఇంకోటి, అది కూడా కాకుండా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఎండుటాకులు అయితే వేసుకుంటాను నేను. నాకు ఆకులు ఎక్కువ వెళ్తాయి కదా, ఆ పొట్టు అనేది మీకు చూపించడానికి మాత్రమే ఒకదానికి వేసిన. నాకు ఆకులు మస్తు ఉంటాయి, ఎందుకంటే మాతో వేప చెట్టు ఉంది, కాను చెట్టు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఇది చూడండి, ఇట్లా వేసుకుంటాయి. ఇవి ఇంక ఎండాకాలమైనా మంచిగా ఉంటాయి చెట్లు మనకు. అన్నిటికీ ఇట్లనే వేసుకోవాలి. ఇట్లా కలిసినట్లు అనాలి, ఏర్లు కదిలియాలి. మనం వారం 10 రోజులకు ఒకసారి అన్నా ఇట్లా గెలిగించినట్లు ఉండాలి. అంటే ఇప్పుడు సేన్లు కలుస్తారు కదా, వాళ్ళు కలిసినాక మంచిగా అవుతాయి. మనం కూడా ఇట్లా ఏర్లు కదిలించినామంటే అవి గాలి తలిగి మంచిగా అవుతాయి. ఇట్లా అన్ని చెట్లకి ఇట్లా వేసుకోవాలి మంచిగా. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు, ఇంట్లో ఉండేదే అది కూడా. చూడండి, మనకు వానపాములకు కూడా అవి ఎండకు చచ్చిపోతాయి అన్నట్లు. వీటికి కూడా ఏం కాదు, వానపాములు కూడా మంచిగా తయారవుతాయి. ఇది వేయడం వల్ల మన కంపోస్ట్ కూడా తయారవుతుంది, బలము చెట్లకు ఎండుటాకులు వేయడం వల్ల. ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి చూడండి, కోకోపీట్ కూడా వాడలేదు. మనం చూపించిన కదా, ఈ బకెట్లు నింపేది కూడా ఎంత గుల్లగా ఉంది చూడు మట్టి. అసలు మనం ఏం కొనుక్కరావాల్సిన అవసరం లేదు. చూడండి, మీకు చూస్తేనే అనిపించాలి, అబ్బా ఇంత ఈజీగా నా పెట్టుకునేది అట్లా అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది చేయడం కూడా. అసలు ఈజీగా, ఇంత ఈజీగా కూడా ఆకుకూరలు పండించుకోవచ్చా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నాకు ఎవరి ఐడియా కాదు, నా ఐడియాతోనే నేను చేసుకుంటున్నా. అవి చేస్తుంటే మీకైనా కూడా వస్తూనే ఉంటుంది, ఐడియా వస్తూనే ఉంటుంది, చేసుకోవచ్చు. ఇంతేనా అనిపిస్తుంది అంత చేసుకునేటప్పుడు. ఇక్కడ మిరప చెట్టు ఒక్కటే ఉంది, ఒకటి చూడండి, ఒకటి ఏమైందో ఇట్లా అయింది. సరే, తర్వాత పెట్టుకుందాం అది.
2 పెట్టిన ఇంట్లో కూడా, ఒకటి ఇట్లా అయింది, ఇంకొకటి మంచిగా అయింది. నేను కూడా ఇంత వేసుకున్నాము. ఇట్లా వేసుకున్నాం కదా. ఇంకొకటి ఆనకాయ చెట్టుకు ఇంకో కొత్తది చూపిస్తా చూడండి, రండి మీరు. ఇక్కడ చూడండి, కూలర్ ట్రబ్బుల్లో ఆనకాయ చెట్టు వేసుకున్నాం కదా. దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం అవుతున్నాయి. నేను పొద్దున పోసిపోతున్నా, మధ్యాహ్నం వచ్చే వరకే వాడిపోతుంది. అందుకే ఇంక ఇప్పుడు ఇట్లా వేద్దామని అనుకున్నా. ఇట్లా వేసినామంటే ఒక్క పూట కొంచెం పోయకున్నా కొంచెం మంచిగా ఉంటాయి. పోయాలి నీళ్ళు మాత్రం కంపల్సరీ, కానీ ఒక పూట లేట్ అయినా కూడా అది ఇంకా తట్టుకోగలుగుతుంది అన్నట్లు. అట్లా ఇట్లా వెలిగించుకోవాలి కొంచెం కొంచెమే, ఎందుకంటే ఏర్లు పెద్దగా ఉంటాయి కదా ఇవి, మళ్ళీ ఏర్లు కదలనియొద్దు. ఇందులో ఆకుకూర కూడా పోసుకుంటుంటే, కానీ ఇందులో 3 మొక్కలు ఉన్నాయి, ఇంకా ఇవే గుంపుగా అయినాయి. మళ్ళీ ఆకుకూర పోసుకున్నామంటే ఇంకా గాలి తలగదు, అందుకోసమని నేను పోసుకుంటలేను. ఒక్క చెట్టు ఉండింటే ఆకుకూర పోసుకుంటే కంపల్సరీ నేను. ఇంకా చూడండి, కొబ్బరి పీసు, మనం కొబ్బరికాయలు కొడతాం కదా ఇంట్లో, ఇట్లా కొబ్బరి పీసు ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఇట్లా వేసుకున్నామంటే ఇది చాలా మంచిది. అసలు కోకోపీట్ వాడతారు కదా, ఇంకా అది వాడలేము కదా మనము. ఇట్లా వేసుకోవాలి, నిండుగా వేసుకున్నామంటే తడి అంటే తడి అట్లా ఉంటుంది. మనం రోజుకు ఒకసారి నీళ్ళు పోసినా కూడా తడి ఉంటుంది ఇట్లా. ఇక చూడండి, కోకోపీట్ ఇదే కదా, ఇక ఇట్లా ఉంటుంది కోకోపీట్. ఇక ఇట్లా వేసుకున్నామంటే తడి మంచిగా ఉంటుంది, నీళ్ళు పోసుకోవచ్చు. ఇది కాకుండా కూడా మీరు మీతోని తట్టు సంచులు ఉంటాయి కదా, గోనె సంచులు, అవైనా కూడా ఇట్లా కప్పేసుకోవచ్చు. కప్పేసుకుంటే అవి కూడా చాలా మంచిగా ఉంటాయి, తడి అసలు ఆరదు, ఏర్లకు ఎండ కొట్టనియదు, చాలా మంచిగా వస్తాయి. ఇంకొకటి కాటన్ బట్టలు ఉంటాయి కదా, బట్టలైనా సరే ఇట్లా కప్పేసుకోవచ్చు మీరు. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, నేను వేసుకుంటా. వీడియో కోసమని కొన్ని చూపించిన. చూడండి, నచ్చింది ఆ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.